ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కాళ్ల పారాన్ని ఆరకముందే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. తనకంటూ పిల్లాపాపలు కలిగి సంతోషంగా తమ కళ్ళెదుటే చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందని ఆశించిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. నెలన్నర క్రితం వివాహమైన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, అల్లుడే హత్య చేశాడని ఇప్పుడు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషాదకరమైనటువంటి సంఘటన ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా శివమ్మపేటలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం శిమపేటలో లక్ష్మీనారాయణ, శారద దంపతులు నివసిస్తున్నారు. వారి రెండో కుమార్తె తేజశ్రీ. ఆమెకు నెలన్నర క్రితము ఇదే జిల్లా అరగోలు సమీపంలోని గూడెంకు చెందిన దుప్ప సోమేశ్వరరావుతో మార్చి 3న వివాహమైంది. ఈ సమయంలో 18 లక్షల నగదు, 19 తులాల బంగారు ఆభరణాలు, సారే, లాంఛనాల కింద మరో 10 లక్షలు ముట్టజెప్పారు. అనంతరం కొత్త జంట రేసపు వానిపాలెంలో కాపురం పెట్టింది. ఆ తర్వాత రోజు నుంచే భర్త అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా సర్దుకుపోవాలని వారు కూడా ఆమెను సముదాయించారు. వివాహ సమయంలో సోమేశ్వరరావు విశాఖ డాక్ యార్డ్లో పనిచేస్తున్నానని, రామా టాకీస్ వద్ద ఉమెన్స్ హాస్టల్ ఉందని, తద్వారా నెలకు 2 లక్షల ఆదాయం వస్తుందని తెలిపి ఇప్పుడు ఇలా ప్రవర్తించడం ఏమిటని అత్తామామ ఆలోచనలో పడ్డారు. కూతురికి ధైర్యం చెప్పేందుకు ఈ నెల 7న తల్లి తన కూతురికి కాల్ చేయగా అల్లుడు ఫోన్ ఎత్తి తేజశ్రీ ఉరివేసుకుందని చెప్పడంతో గుండె పలిగినంత పనైంది వారికి. వెంటనే రేసపు వాని పాలెంకు చేరుకున్నారు. ఇక మంచం పైన విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి గుండె లవిసేలా లక్ష్మీనారాయణ, శారద రోధించారు. తేజశ్రీ శరీరంపై గాయాలు, మెడపై గుర్తులు కనిపించడంతో అదనపు కట్నం కోసం అల్లుడే హత్య చేశాడని 3 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. అయితే అల్లుడేమో తాను చంపలేదని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. ఇక తల్లిదండ్రులు మాత్రం అతనే చంపారని వాదిస్తున్నారు. తేజశ్రీ భర్త ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడని తెలిసిందని కూడా అక్కడ వారు చెప్తున్నారు. ఈ వ్యవహారాల గురించి అతడిని నిలదీసినప్పుడు ఆమెను శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి.